నమస్తే వెల్కమ్ టు అప్ ఫ్రంట్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఇవాళ ఏపీకి ప్రధాని మోదీ అమరావతి పునఃప్రారంభ పనులకు శంకుస్థాపన సింహాచలం గోడ కూలిన ఘటనలో కొనసాగుతున్న విచారణ ఇవాళ రెండో రోజు అధికారులను ప్రశ్నించనున్న కమిటీ ఇవాళ కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం కులగణనపై చర్చ తదుపరి కార్యాచరణ ఖరారు చేసే ఛాన్స్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందానికి పాక్ తూట్లు ఎల్ఓసి వెంబడి 8వ రోజు పాక్ రేంజర్ల కాల్పులు ఇవాళ ఏపీలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. అమరావతి పునర్నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే పలు అభివృద్ధి కార్యక్రమాలకు పీఎం శ్రీకారం చుట్టనున్నారు. ఢిల్లీ నుంచి మధ్యాహ్నం 2:55 ప్రధాని మోదీ గన్నవరం ఎయిర్పోర్టుకు ల్యాండ్ అవుతారు. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో వెలుగపూడి సచివాలయం దగ్గర ఏర్పాటు చేసిన హెలిప్యాడ్కు మోదీ చేరుకుంటారు. ప్రధానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘన స్వాగతం పలుకుతారు. అనంతరం హెలిప్యాడ్ నుంచి సభా వేదిక వరకు ప్రధాని రోడ్ షో నిర్వహిస్తారు. సభాస్థలికి చేరుకున్న తర్వాత అమరావతి రీలాంచ్ కు సంకేతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసిన పైలాన్ ఆయన ఆవిష్కరిస్తారు. అమరావతి ఇంగ్లీషు పదంలోని మొదటి అక్షరం ఏ ఆకారంలో ఈ పైలాన్ను ఏర్పాటు చేశారు. 21 అడుగుల ఎత్తుతో పూర్తి గ్రానైట్ స్టోన్తో ఈ పైలాన్ను నిర్మించారు. అనంతరం అమరావతిలో రాజధాని పునర్నిర్మాణ పనులను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్టనున్నారు. సుమారు 58,000 కోట్ల రూపాయల అమరావతి ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తారు. శాశ్వత సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు భవనాలకు శంకుస్థాపన చేయనున్నారు. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రుల గృహ సముదాయాలకు శంకుస్థాపన చేయనున్నారు. అంతేకాకుండా ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల నివాస సముదాయానికి కూడా శంకుస్థాపన చేయనున్నారు ప్రధాని మోదీ. వీటితో పాటు నాగాయలంకలో మిసైల్ టెస్ట్ రేంజ్కు, విశాఖలో యూనిటీ మాల్కు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. అనంతరం 3,680 కోట్ల రూపాయల నేషనల్ హైవే పనులను ఆయన ప్రారంభిస్తారు.
ప్రధాన వేదికపై ప్రధాని మోదీతో సహా 14 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి, కేంద్ర మంత్రులు పెమ్మసాని చంద్రశేఖర్, రామ్మోహన్ నాయుడు, సీఎస్ విజయానంద్తో పాటు పలువురు ముఖ్యులు వేదికపై ఆసీనులు కానున్నారు. ఇక ఈ మహోన్నత ఘట్టానికి రాష్ట్రంలోని ఉన్న వివిధ పార్టీల నేతలను సర్కారు ఆహ్వానించింది. ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం జగన్ను రాజధాని పనుల పునః ప్రారంభ కార్యక్రమానికి ప్రభుత్వం ఆహ్వానం పంపింది. అయితే ఆయన ఈ ప్రారంభోత్సవానికి హాజరవుతారా లేదా అన్నదే చర్చనీయాంశంగా మారింది. మరోవైపు రాజధాని నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు ఆహ్వానం పలికారు సీఎం చంద్రబాబు. అలాగే పలువురు అధిరథులు కూడా ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారు. ప్రధాని మోదీ పర్యటన నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. అమరావతి పరిధిలో డ్రోన్లు, బెలూన్ల ఎగరవేతపై నిషేధం విధించారు. ఒకవేళ ఎవరైనా నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ హెచ్చరించారు. ఇప్పటికే సభా ప్రాంగణాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంది ఎన్ఎస్జీ. భద్రత కోసం 6,500 మంది సిబ్బందిని నియమించారు. పర్యవేక్షణ కోసం 37 మంది ఐపీఎస్ అధికారులతో పాటు వారికి సహాయంగా ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. మరోవైపు ఈ సభకు రాష్ట్రం నలుమూలల నుంచి దాదాపు 5 లక్షల మంది తరలివస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఎక్కడా తొక్కిసలాట జరగకుండా బారికేడ్లు పెట్టారు. వేదిక కనిపించేలా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. అలాగే భోజనం, తాగునీటి సదుపాయంతో పాటు మజ్జిగ ప్యాకెట్లను అందుబాటులో ఉంచారు. వాహనాల పార్కింగ్ కోసం సుమారు 256 ఎకరాలను కేటాయించారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రోజు ప్రధాని మోడీ అమరావతి రాబోతున్నారు. ఏదైతే అమరావతి పునరంకిత సభలో ప్రధాని మోడీ పాల్గొనబోతున్నారు. ప్రధాని రాక సందర్భంగా మొత్తం విజయవాడ, అమరావతి రోడ్లన్నీ కూడా కట్టుదిట్టమైన భద్రతతోనే పోలీసు బందోబస్తుని పూర్తి స్థాయిలో ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఉగ్రవాద దాడి, ఆ తర్వాత దేశంలో తలెత్తే ప్రమాదాలు ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని మొత్తం సెక్యూరిటీని అంతా కూడా ఎన్ఎస్జీ దళాలు పూర్తి స్థాయిలో చూస్తున్నాయి. అయితే ఒకసారి ప్రధానికి సంబంధించి చూసుకుంటే కనుక పర్యటన వివరాలు కరెక్ట్ గా 2 గంటల 15 నిమిషాలకు ప్రధాని మోడీ గన్నవరం ఎయిర్పోర్ట్ చేరుకుంటారు. అక్కడ మోడీకి మంత్రులు, అదేవిధంగా బీజేపీ నేతలు స్వాగతం పలకబోతున్నారు. ఆ తర్వాత అక్కడే ఉండి 3 గంటల 15 నిమిషాలకి ప్రధాని మోడీ సచివాలయానికి చేరుకుంటారు. సచివాలయం దగ్గర హెలీప్యాడ్ దగ్గర బాగా చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రధాని మోడీకి స్వాగతం పలకబోతున్నారు. మధ్యాహ్నం 3:30 గంటల ప్రాంతంలో సభాస్థలికి చేరుకుంటారు మోడీ. ఆ తర్వాత పలు ప్రాజెక్టులకు సంబంధించి అక్కడ శంకుస్థాపనలు చేయబోతున్నారు. దాదాపు 57,000 కోట్లకు సంబంధించిన ప్రాజెక్టులు ప్రధాని మోడీ అక్కడ శంకుస్థాపన చేయబోతున్నారు. అదేవిధంగా సాయంత్రం తిరిగి 4 గంటల 55 నిమిషాలకు తిరిగి గన్నవరం ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. అయితే అమరావతి పునరంకిత సభలకు సంబంధించి ఒక పైలాన్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఆ పైలాన్ ను ప్రధాని మోడీ ఆవిష్కరించబోతున్నారు. ఏ అనే అక్షరంతో, అంటే అమరావతి అనే అక్షరం సంబంధించి ఏ మొదటి అక్షరం కాబట్టి ఏ ఆకారంలో ఒక పైలాన్ రూపొందించి 21 అడుగుల పైలాన్ రూపొందించారు. దాన్ని ప్రధాని మోడీ ఆవిష్కరించబోతున్నారు. అయితే మోడీ పర్యటన సందర్భంగా చాలా చోట్ల ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. ట్రాఫిక్ ఆంక్షలకు సంబంధించి చూసుకుంటే కనుక రాత్రి 10 గంటల వరకు కూడా ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉండబోతున్నట్టు కూడా తెలుస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వాహనాలు ఏవైతుంటే వాటన్నిటిని కూడా విశాఖ వైపుకు మళ్లించారు. అదేవిధంగా భారీ వాహనాలు ఏవైతున్నాయో పొట్టివాడ టోల్ ప్లాజా మీద దగ్గర నిలిపివేస్తున్నారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి వచ్చే వాహనాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇబ్రాహీంపట్నం టెర్మినల్ దగ్గర మోడీ తిరిగి ఢిల్లీ ప్రయాణం అయినంత కూడా వాటిని అక్కడే నిలిపివేస్తారు. అయితే ఇప్పుడు ప్రధానంగా అమరావతి పునరంకిత సభలో ప్రధాని మోడీ ఏం మాట్లాడబోతున్నారు అనేది ఇప్పుడు ఒక ఉత్కంఠ నెలకొంది. ఎందుకంటే 2012లో 13లో ఎప్పుడైతే అమరావతి ఏర్పడినప్పుడు ప్రధాని మోడీ రావడం జరిగింది. అప్పుడు అమరావతికి సంబంధించి మట్టిని తీసుకురావడం జరిగింది. అమరావతి నిర్మాణానికి సంబంధించి ఆ రోజు తోడ్పాటు అందిస్తామని చెప్పారు. మళ్ళీ తిరిగి 10 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే అమరావతికి రావడం జరిగింది. ఇప్పటికి కూడా అక్కడ రాజధాని అనే ఈ మధ్యనే దాన్ని గెజెట్ రూపొందించారు.
ఇక రాజధాని నిర్మాణానికి సంబంధించి మరోసారి మోడీ ఏ విధమైన హామీలు ఇవ్వబోతున్నారన్నది చూడాల్సి ఉంది. అదేవిధంగా ప్రధానంగా ఇప్పుడు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని గత రెండు సభల్లో కూడా పాకిస్తాన్ మీద నిప్పులు చెరిగారు. భారత్ వైఖరి ఏంటో స్పష్టం చేయడం జరిగింది. అదేవిధంగా ప్రజలు పునరంకితం కావాలి అనే ఒక సందేశం కూడా ప్రధాని మోడీ గత 2 సభల్లో ఇచ్చారు. ఈ రోజు జరగబోయే సభలో కూడా ప్రధాని ఏం మాట్లాడతారు, తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏ విధమైన కాయిదాలు ప్రకటిస్తారు, అదేవిధంగా ఉగ్రవాదానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకుపోయే నిర్ణయాలేంటి, ఆ నిర్ణయాల వెనుక ఉన్న ఆంతర్యాలేంటి అనే అంశాలన్నిటి మీద కూడా మోడీ ఈ సభలో ప్రసంగించబోతున్నారు. సరిగ్గా 4:55 తిరిగి ఢిల్లీ ప్రయాణం కాబోతున్నారు. దేశంలో నెలకొన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మోదీ గారికి భారీ భద్రత ఏర్పాట్లు కల్పించాల్సిన అవసరం ఉంది. అయితే ఇప్పుడు అక్కడ సభ జరిగే ప్రదేశంలో అంటే ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఈ సభా వేదిక ఏర్పాటు జరిగింది, అంతేకాకుండా ఎంతమంది పోలీసులతో బందోబస్తు నిర్వహించడం జరుగుతోంది అక్కడ? ఇక్కడ దాదాపుగా మనకున్న లెక్కల ప్రకారం రాష్ట్ర పోలీసు యంత్రాంగం అంతా కూడా 5,000 మందికి పైగా ఏదైతే సభ జరుగుతుందో సభా ప్రాంగణం చుట్టూ, అదేవిధంగా ప్రధాని ఏదైతే ఏ మార్గాన వస్తున్నారో ఆ మార్గాన పూర్తి స్థాయిలో బందోబస్తును ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఏంటంటే ప్రధాని వస్తున్నప్పుడు వివిధ మార్గాలను ఎంచుకోవడం జరుగుతుంది. అంటే ఒక మార్గంలో ఏదైనా అవాంతరం ఏర్పడితే ఇంకో మార్గం ద్వారా వెళ్లేందుకు అక్కడ ఏర్పాట్లు కూడా చేసుకుంటారు. ఇక్కడ కూడా అదే తరహా ఏర్పాట్లు చేసుకున్నారు. అదేవిధంగా సభా ప్రాంగణానికి సంబంధించి ఎందుకంటే ఉగ్రదాడి నేపథ్యంలో ఆ తర్వాత జరుగుతున్న సభల్లో అన్ని చోట్ల కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ ఈ భద్రతను దగ్గరుండి చూసుకుంటున్నారు. గత 5 రోజుల నుంచి కూడా ఎస్పీజీ దళాలంతా కూడా అక్కడే ఉండి మొత్తం భద్రతా వ్యవహారాలన్నింటినీ కూడా స్థానిక పోలీసులతో కలిపి అక్కడ చూసుకోవడం జరుగుతుంది. ఆ దశలోనే భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ఏదైతే ప్రాంగణం ఏదైతే ఉంటుందో ఆ ప్రాంగణానికి ప్రధాని మోడీ ఏదైతే వేదిక మీద కూర్చుంటారో ప్రధాని మోడీతో పాటుగా మరో 13 మందిని మాత్రమే వేదిక పంచుకోబోతున్నారు. అందులో సీఎం చంద్రబాబు నాయుడుతో పాటుగా అదేవిధంగా కేంద్ర మంత్రులు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అదేవిధంగా పలువురు ఉన్నతాధికారులు. అంటే ఓవరాల్ గా చూసుకుంటే 14 మందికి మించకుండా స్టేజీ ఉండబోతుంది. ఆ స్టేజీ మొత్తం కూడా ఎన్ఎస్జీ దళాల చేతుల్లోనే ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరము ప్రస్తుతం బాధ్యత కూడా ఉంది కాబట్టి ఆ దిశగా ఉంది. అదేవిధంగా ప్రధానికి అదేవిధంగా ఎవరైతే ప్రజలు హాజరవుతారో వారికి కాస్త దూరం గతంలో కొంత దూరం ఉండేది, ఇప్పుడు అంతకు మించిన దూరంలో అక్కడ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. అదేవిధంగా ప్రజలకు వచ్చే సభలకు ఏ విధమైన ఆటంకాలు అవాంతరాలు కలగకుండా వాళ్ళకు కూడా ప్రధాని స్పీచ్ని వినడానికి, నేతల స్పీచ్లు వినడానికి కూడా ఎల్ఈడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా వాహనాలు ఏవైతే ఉన్నాయో వాహనాలు పూర్తిగా సభా ప్రాంగణానికి చాలా దూరంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పుడున్న భద్రత దృష్ట్యా మొత్తం వాహనాలు వేటిని కూడా ఆ దగ్గరికి రానిచ్చే పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి ఎవరైతే సభకు హాజరు కాబోతున్నారో వారికి అందరికీ కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది. ఆ పాసులు ఉన్న వాళ్ళకు మాత్రమే లోనికి పంపిస్తారు. అదేవిధంగా మీడియా సిబ్బంది కూడా పాసులు ఇష్యూ చేయడం జరిగింది. వాళ్ళకు కూడా కేటాయించిన స్థానాల్లో కూర్చోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఇది మామూలుగానైతే కొద్దిగా రిలాక్స్ ఉండేది, కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అలా రిలాక్స్ అనేది లేదు. ఖచ్చితంగా అందరూ కూడా ఏవైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ అన్ని పాటించాల్సిందే. ప్రధాని మోడీ తిరిగి ఢిల్లీ వెళ్లేంత వరకు కూడా పోలీసులకైతే ఇక్కడ కత్తి మీద సాము లాంటిదే అనుకోవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్.
ఇక మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మరోసారి పాక్ తన వక్రబుద్ధిని చాటుకుంది. భారత్పై కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. కాల్పుల విరమణ ఒప్పందానికి వరుసగా తూట్లు పొడుస్తూ కయ్యానికి కాలు తూపుతోంది. గురువారం రాత్రి మన ఆర్మీ జవాన్లే లక్ష్యంగా పాక్ రేంజర్లు కాల్పులకు దిగారు. ఈ కాల్పులకు ధీటుగా భారత ఆర్మీ జవాబునిచ్చింది. ఇప్పటికే పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ పాక్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించని పరిస్థితి. ఇలాంటి సమయంలో కూడా పాక్ తన వంకర బుద్ధిని పోనిచ్చుకోలేదు. నిన్న రాత్రి ఎల్ఓసి వెంబడి భారత్ భూభాగంపైకి పాక్ సైన్యం కాల్పులు జరిపింది. కుప్వారా, బారాముల్లా, పూంచ్, నౌషారా, అఖ్నూరు సెక్టార్లలో పాక్ సైన్యం ఈ కాల్పులకు తెగబడింది. పాక్ సైన్యం ఎప్పుడు కాల్పులు జరిపినా అందుకు ధీటుగా భారత సైన్యం వెంటనే స్పందించి తగిన రీతిలో సమాధానమిస్తోంది. ఇక ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్ పహల్గామ్లో పర్యాటకులపై ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 28 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయిన సంఘటన తెలిసిందే. ఇక ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న మోదీ ప్రభుత్వం పాక్పై పలు ఆంక్షలు విధించింది. భారత్ పాక్ మధ్య దౌత్య ఒప్పందాలను రద్దు చేసుకుంది. భారత్ నుంచి పాక్ వెళ్లే సింధు జలాలను నిలిపివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అప్పటి నుంచి పాకిస్తాన్ భారత్ సరిహద్దుల్లో కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. గత కొద్ది రోజులుగా భారతదేశ వ్యాప్తంగా భారతీయులందరూ ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అంటే భీకర యుద్ధం జరగబోతోందని తెలుస్తోంది. బట్ అక్కడ పాక్ మాత్రం ఆగట్లేదు. మన భారత భూమిపైకి ఆక్రమించి మన ఈ ఆర్మీ వైపు దాడులు జరుపుతోంది. సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం చెప్పండి. స్రవంతి, ఎప్పుడైతే పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్లో వణుకు మొదలైంది, అందుకోసమే ఏమీ చేయలేని పరిస్థితుల్లో వక్రబుద్ధి చాటుతోంది. ఇప్పుడు కాదు, గత కొన్నేళ్లుగా కూడా పాకిస్తాన్ వైఖరి ఇదే. భారత్ను ఎదుర్కోలేని పరిస్థితుల్లో ఇలాంటి వక్రబుద్ధితోని పాక్ సైనికులు భారత్ సైనికుల మీద దాడులు జరపడం, సరిహద్దు ప్రాంతాల్లో ఒక ఆందోళన కలిగించడం లాంటివి పాక్ ముందు నుంచి చేస్తున్న పరిస్థితి మనం చూస్తూనే ఉన్నాం. కానీ ఈ మధ్య పహల్గామ్ దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో పాకిస్తాన్కి కానీ పాకిస్తాన్ ప్రజలకు కానీ ఆ దేశ ప్రభుత్వాన్ని కానీ నిద్ర లేకుండా చేసిన పరిస్థితి, వాళ్ళకి దిక్కుతోచని పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో పాక్ కొట్టుమిట్టాడుతుంది అనుకోవచ్చు. ప్రతిరోజు ఉగ్రదాడి జరిగింది. మనకి ఏప్రిల్ 22 పహల్గామ్ మీద ఉగ్రదాడి చేశారు. ఆ తర్వాత రోజు నుంచి కూడా పాకిస్తాన్కి కంటి మీద నిద్ర లేదనే చెప్పచ్చు. ప్రతిరోజు కూడా ఏ సవాళ్ళను ఎదుర్కోవాలనే పరిస్థితిలో పాక్ ప్రజలున్నారు, పాక్ ప్రభుత్వం ఉంది. ఈ నేపథ్యంలోనే భారత్ మీద కవ్వింపు చర్యలకు ఏదో ఒక రకంగా పాల్పడుతూనే ఉన్నారు. మనం చూసాం, ఏదైతే యుద్ధ విమానాలను తీసుకొచ్చి రావల్పిండిలో, లాహోర్లో మోహరించడం కావచ్చు, భారత సరిహద్దు ప్రాంతాలు పాకిస్తాన్కి సంబంధించి సరిహద్దు ప్రాంతం ఏదైతుందో అక్కడ సైనికులనే మోహరించడం కావచ్చు. సో ఇవన్నీ కూడా చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న చూసాం, మనకు నిన్న ఏదైతే ఉందో బారాముల్లా ప్రాంతంలో కావచ్చు, కుప్వారా ప్రాంతంలో కావచ్చు, అదేవిధంగా పూంచ్ ప్రాంతంలో కావచ్చు, నౌషారా కావచ్చు, అదేవిధంగా అఖ్నూరు సెక్టార్లలో ఎక్కడైతే మన భారత సైనిక స్థావరాలను వాటి మీద కాల్పులు జరిపేందుకు పాక్ విఫలయత్నం జరిపింది కూడా. అయితే దానికి భారత్ కూడా ధీటైన సమాధానం ఇచ్చింది. ఇప్పుడు కాదు, మొదటి నుంచి కూడా పాకిస్తాన్ ఎప్పుడైతే ఏ విధమైన కవ్వింపు చర్యలు చేపడుతున్నప్పుడు కూడా దానికి ధీటైన సమాధానం భారత్ ఇస్తూనే ఉంది. ఉగ్రవాదం విషయంలో భారత్ వెనకడుగు వేసేది లేదు. ఎన్ని దేశాలు చెప్పినప్పటికీ కూడా, ఎన్ని దేశాలు నచ్చజెప్పినప్పటికీ కూడా ఉగ్రవాదాన్ని తాము అణిచివేస్తాము ఖచ్చితంగా అని చెప్పేసి భారత్ డిసైడ్ అయి కూర్చుంది. భారతదేశ ప్రజలైతే ఇప్పుడు అణువణువునా కూడా ప్రతీకార రేచ్ఛతో రగిలిపోతున్నారు. ఎప్పుడు యుద్ధం వస్తుందా, ఎప్పుడు పాకిస్తాన్ అణిచివేయాలా అనే ఒక ధోరణితోని భారతదేశ ప్రజలు ఉన్నారంటే ఆలోచించండి ఈ దేశంలో ఏ విధమైన పాకిస్తాన్ మీద అభిప్రాయం ఉందో. ఈ నేపథ్యంలోనే మనం చూసాం, పాక్ సైన్యం ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడ్డా సరే భారత సైన్యం అని తిప్పికొడుతుంది. అవసరమైతే వారి సరిహద్దుల్లోకి కూడా వెళ్ళి అనేక పోరాటాలు చేసిన మన ఘనత కూడా మన భారత్కే దక్కుతుంది. అది మనకి సర్జికల్ స్ట్రైక్ కావచ్చు, లేకుంటే ఆ తర్వాత 80 కిలోమీటర్లు పాకిస్తాన్ లోపలికి వెళ్ళి అక్కడ ఉన్న ఉగ్రవాద స్థావరాలను పేల్చి వేయడం కావచ్చు. ఇవన్నీ కూడా భారత్కు కొత్త ఏం కాదు. ఇక యుద్ధం అంటూ వస్తే మాత్రం ఖచ్చితంగా పాకిస్తాన్ని వారం రోజుల్లోనే పూర్తి స్థాయిలో అణిచివేస్తామని చెప్పేసి భారత్ ధీమాతో ఉంది. మనం చూసాం కదా, ఎప్పుడైతే ఉగ్రదాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ఏవైతున్నాయో, సింధు నది ఒప్పందం రద్దు చేయడం కావచ్చు, అదేవిధంగా మన భారత్లో ఉన్న పాకిస్తాన్ కమిషనర్ను ఇక్కడ నుంచి పంపించి వేయడం కావచ్చు,
అదేవిధంగా వీసాల విషయంలో ఆంక్షలు విధించి రద్దు చేసి వాళ్ళందరినీ కూడా దేశం విడిచి పంపించడం కావచ్చు. సో ఇవన్నీ కూడా ఏవైతే నిర్ణయాలు తీసుకున్నారో ఈ నిర్ణయాల వల్ల పాక్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నవి అన్నీ కాదు. సింధు నది ఒప్పందం రద్దయిన తర్వాత పాక్లోకి ఇప్పుడు ఈరోజు చుక్క నీరు కూడా రావడం లేని పరిస్థితి. దాంతో అక్కడ లోకల్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా నీటి కోసం కొట్టుమిట్టాడుతున్నారు. ఆ పాక్ ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో ఒత్తిడి పెరుగుతుంది. ఆ ఒత్తిడి నేపథ్యంలో మనం చూస్తున్నాము మంత్రులు, ఆ పాక్ మంత్రులు మైకుల్లో వచ్చి మాట్లాడుతూ భారత్ నీళ్లు కనుక ఇవ్వకపోతే ఊపిరి ఆగిపోతుంది, లేకపోతే రక్తం ఏరులైపోతుంది మాటలు ఏవైతున్నాయో అది వాళ్ళలో ఫ్రస్ట్రేషన్, అంటే వాళ్ళకి ఏమీ చేయలేని పరిస్థితులు వస్తున్న అవి స్టేట్మెంట్స్గా మనం భావించాల్సి ఉంటుంది. ఒక్కటే కాదు, పాక్లో అంతర్యుద్ధం మొదలైంది. అనేక సెక్టార్లలో వాళ్ళకు సంబంధించిన ఏదైతే పాక్ వ్యతిరేకిస్తున్న వాళ్ళందరూ కూడా అంతర్యుద్ధం చేస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. స్వయానా కొంతమంది మిలిటరీ అధికారులే తమ పదవులకు రాజీనామా చేసి వెనక్కి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. రేపు యుద్ధం కనుక వస్తే పాకిస్తాన్ పరిస్థితి ఏంటనేది కూడా అక్కడున్న ప్రజలు ఆలోచిస్తున్నారు. సో అందుకోసమే ఇప్పుడు పాక్ ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితిలో ఉంది. నెక్స్ట్ ఆ పాక్కి చైనా ఒకటి, టర్కీ ఒకటి, ఇరాన్ మద్దతు ఇచ్చినప్పుడు కూడా ఎంతవరకు ఇవ్వగలుగుతారనేది కూడా చూడాలి. ఎందుకంటే భారత్ వెనుకున్నది చాలా దేశాలు ఉన్నాయి, ప్రపంచంలోని చాలా దేశాలు భారత్కి మద్దతు ఇస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లోనే పాక్కి ఏమీ చేయలేని దిక్కుతోచని పరిస్థితుల్లోనే ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడుతుంది. ఆ కవ్వింపు చర్యలను కూడా భారత్ సమర్థవంతంగా తిప్పికొడుతుంది. ప్రస్తుతం అయితే ఇది పరిస్థితి స్రవంతి. అయితే శ్రీనివాస్, అంటే ఇప్పుడు ఇక్కడ ఒకరిపైన ఒకరు దాడి జరుగుతోంది కదా, అంటే పాకిస్తాన్ సైనికులకు మరియు భారత ఆర్మీ మధ్య మన సైనికులు ఎలా ఉన్నారు, అంటే వాళ్ళకి ఏమైనా ప్రమాదం జరిగాయా, అంటే ఈ యొక్క యుద్ధంలో వాళ్ళ పరిస్థితి ఏ విధంగా ఉంది? స్రవంతి, ఏదైతే బార్డర్స్ వద్ద, సరిహద్దుల వద్ద ఎప్పుడు కూడా ఈ కవ్వింపు చర్యలు ఉంటూనే ఉన్నాయి. భారత్కి ఇది కొత్త కాదు, పాకిస్తాన్కి ఇది కొత్త కాదు. పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడ్డప్పుడల్లా కూడా భారత సైన్యం ధీటైన సమాధానం ఇస్తుంది. అందుకు ఎప్పుడు కూడా సిద్ధంగానే ఉంటుంది. ఏదైతే బార్డర్లో ఉండే సైనికులు ఎప్పుడు కూడా అప్రమత్తంగానే ఉంటారు. 24 గంటలు కూడా వాళ్ళు మొత్తం అక్కడ ఏరియానంతా కూడా శోధిస్తూనే ఉంటారు. అదేవిధంగా అక్కడ ఏవైనా జరిగితే కనుక వెంటనే దానికి తిరబడి రియాక్షన్ కూడా మన వాళ్ళు ఇస్తూనే ఉంటారు. సో కాల్పుల్లో చిన్న చిన్న ఘటనలు జరగడం సహజం, కానీ ఇంతవరకు పెద్దగా ఘటనలు ఏం జరగలేదు. అలాంటివి జరిగితే కనుక పాక్ ఆర్మీ ఇక ధ్వంసం కాక తప్పదు. ఎందుకంటే ఇప్పటికే ప్రధాని మోడీ మొన్న జరిగిన త్రివిధ దళాధిపతుల సమావేశంలో సైన్యానికి పూర్తిగా ఫ్రీ హ్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడు ఏం చేస్తారో చెయ్యండి, దానికి ప్రభుత్వం మీ అండగా ఉంటుంది, సహకారం అందిస్తుందని చెప్పడం జరిగింది. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆర్మీ తలుచుకుంటే కనుక వెంటనే పాక్లోకి వెళ్ళి పాక్ మీద అటాక్ చేయవచ్చు. థ్యాంక్ యూ శ్రీనివాస్. మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సింహాచలం దుర్ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణ కొనసాగుతోంది. ఇవాళ రెండో రోజు పలువురు అధికారులను కమిషన్ విచారించనుంది. తొలి రోజు విచారణలో భాగంగా ఇంజనీరింగ్ శాఖ అధికారులు, కాంట్రాక్టర్లపై త్రిసభ్య కమిషన్ ప్రశ్నల వర్షం కురిపించింది. సింహాచలం చందనోత్సవంలో గోడ కూలి 7 భక్తులు మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ దర్యాప్తు వేగవంతం చేసింది. తొలి రోజులో భాగంగా నిన్న గోడ కూలిన ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు కమిటీ సభ్యులు. ఘటనా స్థలంలో శాంపిళ్లను సేకరించారు. ఆనంద నిలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. సింహాచలంలో నిర్మాణాలు, చందనోత్సవ ఏర్పాట్లు, గోడ కూలిన ఘటనపై ఆరా తీశారు. అయితే నిన్న తొలి రోజు విచారణలో భాగంగా దేవస్థానం, టూరిజం, ఇంజనీరింగ్ అధికారులను త్రిసభ్య కమిషన్ ప్రశ్నించింది. పర్యాటక శాఖ డిఈ రమణను అరగంట పాటు విచారించిన అధికారులు ప్రసాదం స్కీమ్ కింద సింహాచలంలో టూరిజం శాఖ చేపట్టిన నిర్మాణాలపై ఆరా తీశారు. గోడను ఎప్పుడు నిర్మించారు, ఎవరు నిర్మించారన్న విషయాలపై కూడా కూపీలాగారు. ఎవరు చెబితే హడావిడిగా పిల్లర్లు లేకుండా గోడ నిర్మించారని కమిషన్ నిలదీసింది. ఈ విచారణ మొత్తాన్ని కమిటీ సభ్యులు వీడియో రికార్డు చేశారు.
అయితే సింహాచలం గోడ కూలిన ఘటనపై త్రిసభ్య కమిటీ విచారణలో పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. గోడ కూలిన ఘటనలో అధికారుల వైఫల్యం తేటతెల్లమైంది. చందనోత్సవం సందర్భంగా గోడ మెట్లు పనులు త్వరగా పూర్తి చేయాలని దేవస్థానం, పర్యాటక శాఖ అధికారులు తమపై ఒత్తిడి తెచ్చారని కమిషన్ ఎదుట కాంట్రాక్టర్ వెల్లడించారు. దేవుడి కార్యక్రమం కావడంతో డ్రాయింగ్స్ లేకపోయినా పనులు చేపట్టినట్టు ఆయన ఒప్పుకున్నారు. దీంతో అధికారుల ఒత్తిడితోనే కాంట్రాక్టర్ గోడ నిర్మాణం చేపట్టాడని కమిషనర్ ఓ క్లారిటీకి వచ్చింది. ఇక ఇవాళ రెండో రోజు విచారణలో మరిన్ని విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ఘటనపై 2 రోజుల్లో త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ప్రాథమిక నివేదిక ఇవ్వనుంది. అలాగే 30 రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక సమర్పించాలని ఏపీ సర్కారు ఆదేశించింది. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ భేటీ కానుంది. ఢిల్లీలోని ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో కాంగ్రెస్ అధ్యక్షులు ఖర్గే, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్తో పాటు కాంగ్రెస్ పాలిత ప్రాంతాల సీఎంలు, సీనియర్ నాయకులు పాల్గొననున్నారు. ఈ సమావేశంలో పహల్గాం ఉగ్రదాడి, కులగణన వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. పహల్గాం ఉగ్రదాడికి పాక్పై బదులు తీర్చుకోవాలని, అలాగే కులగణను త్వరగా నిర్వహించేందుకు నిధులు కేటాయించాలని కోరుతూ ఈ మీటింగ్లో తీర్మానాలను ఆమోదించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇవాళ సాయంత్రం ఢిల్లీలో జరిగే సిడబ్ల్యూసీ భేటీకి ఆయన హాజరు కానున్నారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఢిల్లీలో జరిగే ఈ సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కావడం ఇదే మొదటిసారి. దీంతో సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది. కులగణనకు సంబంధించిన విషయాలను సిడబ్ల్యూసీ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి వివరించనున్నారు. కులగణనపై కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు వ్యూహాలు, విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను సిడబ్ల్యూసీ మీటింగ్లో ప్రస్తావించే అవకాశం ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాల గురించి మాట్లాడనున్నారు. ఇక ఈ సమావేశానికి సంబంధించి మరింత సమాచారం లైవ్లో మా ఇన్పుట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. రోజు సాయంత్రం సిడబ్ల్యూసీ సమావేశం అంటే కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశం జరగనుంది. దీంట్లో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటుగా మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అదేవిధంగా రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, జయరాం రమేష్, అదేవిధంగా ముఖ్యమంత్రులు ఎవరైతే కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులు ఉన్నారో ముఖ్యమంత్రులు పాల్గొనబోతున్నారో, అదేవిధంగా మొదటిసారిగా రేవంత్ రెడ్డి కూడా సిడబ్ల్యూసీ సమావేశానికి హాజరు కాబోతున్నారు. ఈ సమావేశం ప్రధానంగా చూసుకుంటే కనుక 2 అంశాల మీద చర్చ జరగబోతుంది. మొదటిది ఏదైతే ఉగ్రవాద దాడి, పహల్గాం ఉగ్రవాద దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాని పర్యవసానాలు, నెక్స్ట్ ఏం చేయబోతుంది, ఏం చేయాలి కేంద్ర ప్రభుత్వం అన్న దాని మీద. సెకండ్ వచ్చి ఏదైతే మొన్న కేంద్ర క్యాబినెట్ సమావేశంలో కులగణన చేపట్టాలి, జనగణనతో పాటుగానే కులగణన చేపట్టాలని చెప్పేసి కేంద్ర నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నిర్ణయం మీద, ఈ రెండింటి మీద కూడా సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. మొదటి విషయానికి వస్తే కనుక పహల్గాం దాడి తర్వాత కేంద్ర ప్రభుత్వం పాక్ మీద కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పాక్తో యుద్ధానికి రెడీ అయ్యే దిశగా కూడా ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది. అందుకు సరిహద్దుల్లో జరుగుతున్న విన్యాసాలు కావచ్చు, అదేవిధంగా పాక్ అటువైపు నుంచి చేస్తున్న కవ్వింపు చర్యలు కావచ్చు, కవ్వింపు చర్యలు ధీటుగా భారత్ చేస్తున్న నెక్స్ట్ అవి కావచ్చు, వాటన్నిటి మీద కూడా ఈరోజు చర్చించబోతున్నారు. అంటే కేంద్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కాంగ్రెస్ పార్టీ తన పూర్తి మద్దతు ప్రకటించినప్పటికీ కూడా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నాయా, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న దాంట్లో తప్పిదాలు ఏమైనా ఉన్నాయా, అసలు ఉగ్రవాద దాడి జరగడం వల్ల ఎక్కడ జరగడానికి రీజన్స్ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పదే చెబుతుంది. అంటే బయటికి చెప్పనప్పుడు కూడా ఇక్కడ ఫెయిల్యూర్ కనిపిస్తుంది అని చెప్పేసి కూడా ఆ పార్టీ నేతలు చెబుతూనే ఉన్నారు. సో వాటి మీద కూడా చర్చ జరగబోతుంది.
అదేవిధంగా భవిష్యత్తులో పాక్ మీద భారత్ ఏ విధంగా ప్రతీకార రేచ తీసుకోబోతుంది, అందుకు కేంద్ర ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుందన్న దాని మీద కూడా చర్చించే అవకాశం ఉంది. అదొక్కటే కాదు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించి ఏవైతే నిర్ణయాలు తీసుకుంటారో పాక్ విషయంలో వాటన్నిటి మీద కూడా చర్చ జరగబోతుంది. అదేవిధంగా పెహల్గాం దాడి తర్వాత కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఏవైతే వచ్చి దేశానికి వ్యతిరేకంగా భారత్కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వాటి మీద కూడా కాంగ్రెస్ పార్టీ సీరియస్గా చర్చించబోతుంది. ఇక కుల గణనకు సంబంధించి ప్రధానంగా రెండో చర్చ ఉండబోతుంది. ఎందుకంటే కుల గణనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి ఏదైతే ఉందో ఈ రెండు కూటమిలు కూడా ముందు నుంచి కూడా కుల గణన జరపాలి అని చెప్పేసి పదే పదే డిమాండ్ చేశాయి. క్షేత్రస్థాయిలో ఉద్యమాలు కూడా చేశాయి, ఆందోళన కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. అందులో తెలంగాణకి సంబంధించి కాంగ్రెస్ సర్కార్ అయితే అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించడం కూడా జరిగింది. సో ఈ విషయంలో కేంద్రం తీసుకున్న నిర్ణయం అవుతుందో ఆ నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ తన ఖాతాలో వేసుకునేందుకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఎందుకంటే రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిన్న రేవంత్ రెడ్డి మాట్లాడడం చూశాము. అదేవిధంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్లు మాట్లాడడం కావచ్చు, ఇవన్నీ కూడా ఏదైతే కేంద్రం తీసుకున్న నిర్ణయం తమ ఒత్తిడి వల్లే జరిగింది, తమ ఉద్యమాల వల్లనే, తమ పోరాటం వల్లనే ఈ కులగణన జరగబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయాన్ని తమ ఖాతాలో వేసుకోబోతుంది. సో ఏదేమైనప్పటికీ కూడా కులగణనం అనేది జరపాలి, ఏ విధంగా జరపాలి, దీనికి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా జరపబోతుంది, అందులో ఉన్న లోపాలు ఏంటి, లోపాలను సరిదిద్ది ఎలా ముందుకు వెళ్ళాలన్న అంశాలన్నిటి మీద కూడా ఈరోజు సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. అయితే మొదటిసారిగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సిడబ్ల్యూ సమావేశంలో పాల్గొనబోతున్నారు. ఏదైతే రాష్ట్రానికి సంబంధించి మొదటిగా తెలంగాణ ప్రభుత్వం మాత్రమే కులగణన చేపట్టాలి, కులగణనకు సంబంధించి అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం పాస్ చేసింది, కేంద్రానికి పంపించింది, ఇక్కడ ఒక సర్వే కూడా నిర్వహించింది కులగణనకు సంబంధించి, వాటి వివరాలన్నీ కూడా కేంద్రానికి పంపించింది. సో వీటికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కులగణనకు సంబంధించి ఏ విధంగా కట్టుబడి ఉందన్న అంశాన్ని మీద కూడా రేవంత్ రెడ్డి ఈ సిడబ్ల్యూ సమావేశంలో చర్చించబోతున్నారు. బహుశా ఈ రెండు అంశాలే ప్రధాన ఎజెండాగా ఉండబోతున్నాయి, మిగతా అంశాలేమీ కూడా చర్చకు వచ్చే అవకాశం లేదు. స్రవంతి. థ్యాంక్ యూ శ్రీనివాస్. హైదరాబాద్ కూకట్పల్లిలోని హైదర్ నగర్ లా పార్క్ ప్రైడ్లో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో త్రయోదశి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. శ్రీవార్ల శాంతి కళ్యాణ మహోత్సవంలో మల్కాజ్గిరి పార్లమెంటు సభ్యులు ఈటెల రాజేందర్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావు పాల్గొన్నారు. అనంతరం శ్రీమాన్ కోసూరి రామకృష్ణమాచార్యులు నిర్వహించిన ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈటెలకు ఆలయ అర్చకులు వేదాశీర్వచనంతో పాటు తీర్థ ప్రసాదాలను అందజేశారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV. నమస్తే.